వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 5వ శ్లోకము. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. తాత్పర్యము: ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును. కొంతమంది కర్మ అనగా వృత్తి ధర్మము మాత్రమే అనుకుంటారు. అంతేకాని రోజువారీ పనులైన తినటం, త్రాగటం, నిద్రపోవడం, నడవడం మరియు ఆలోచించటం వంటివి కూడా కర్మ అని అనుకోరు. కాబట్టి తమ వృత్తిని విడిచిపెట్టినప్పుడు ఏమీ పనులు చేయటం లేదు అనుకుంటారు. కానీ శరీరంతో, మనసుతో, వాక్కుతో చేసే అన్ని పనులను శ్రీకృష్ణుడు కర్మలుగానే పరిగణిస్తాడు. అందుకే ఒక్క క్షణమైనా పూర్తి క్రియారహితంగా ఉండటం సాధ్యం కాదని అర్జునుడికి చెప్తున్నాడు. ఊరికే కూర్చున్నా సరే అదొక క్రియ, పడుకుంటే కూడా అదొక క్రియ. మనం నిద్రపోతే మనస్సు స్వప్నాలలో నిమగ్నం అవుతుంది. గాఢ నిద్రలో కూడా గుండె మరియు ఇతర శారీరక అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి మనుషులకు పూర్తి క్రియారహిత స్థితి అసాధ్యము అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఎందుకంటే ఈ యొక్క శరీరము, మనస్సు, బుద్ధి వ్యవస్థ తన యొక్క స్వీయ త్రిగుణముల అంటే సత్వ, రజో, తమో గుణముల చేతనే ఏదో ఒక పని చేయడానికి ప్రేరేపింపబడుతుంది. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: దేర్ ఇస్ నో వన్ హూ కెన్ రిమైన్ విదౌట్ యాక్షన్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్. Indeed, all beings are compelled to act by their qualities born of material nature. Some people think that action refers only to professional work and not to the daily activities such as eating, drinking, sleeping, waking, and thinking. So, when they renounce their profession, they think they are not performing any actions. But Sri Krishna considers all activities performed with the body, mind, and tongue as actions. Hence, he tells Arjuna that complete inactivity is impossible even for a moment. If we simply sit down, it is an activity. If we lie down, that is also an activity. If we fall asleep, the mind is still engaged in dreaming. Even in deep sleep, the heart and other bodily organs are functioning. Thus, Sri Krishna declares that for human beings, inactivity is an impossible state to reach, since the body-mind-intellect mechanism is compelled by its own makeup of 3 gunas, that is sattva, rajas and tamas, to perform work in the world. Om Namo Bhagavate Vasudevaya.